కోసం షాపింగ్ చేశారు. అయితే అది తన కోసం కాదు, తన నియోజకవర్గంలోని దివ్యాంగుల కోసం. మచ్చుమిల్లి రోడ్డులో ఉన్న న్యూ లైఫ్ సెంటర్ అనే జేఎంబీ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాల కోసం నేరుగా వాళ్ల స్కూలుకు వెళ్లి అందరినీ బస్సెక్కించి రామచంద్రాపురం రిలయన్స్ ట్రెండ్స్ షాపింగ్ మాల్ కు తీసుకెళ్లారు. పట్టపగలు కూడా మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల మధ్య వెలిగిపోతున్న ఆ మాల్ ను వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తుండగానే అందరినీ ఇష్టం వచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. వాళ్ళ టీచర్స్ దగ్గరుండి సైజుల వారీగా డ్రెస్ సెలెక్ట్ చేశారు. అలా 2 గంటల పాటు వాళ్ల మధ్యనే గడిపి 65 మంది ముఖాల్లో ఆనందం చూసి నిజమైన సంక్రాంతి సంతోషం పొందారు మంత్రి సుభాష్. ఆ పాఠశాల నడిపే అలెగ్జాండర్, ప్రిస్కిల్లా దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. న్యూ లైఫ్ వికలాంగుల పిల్లలందరికీ కూడా ఈ రోజున కొత్త వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఇటు పట్టాభి నేను కలిపి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళందరూ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్న మరి నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ డిగ్రీ అబ్బాయి డిగ్రీ చేశాడు, బీఈడీ చదువుతూ ఉన్నాడు. అలాగే ఒక అమ్మాయికి కూడా అమ్మాయి డిగ్రీ చేసింది. అలాగే ఇక్కడ అందరూ కూడా ఈ శుభ్రత ఎంత మెయింటైన్ చేస్తూ ఉన్నారో అలాగే యాజమాన్యం అంతే శ్రద్ధతో వాళ్ళు చదివిస్తూ ఉన్నారు. అది ఆ యాజమాన్యానికి నా నమస్కారాలు తెలియజేస్తూ మరి అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.